శామ్ రైమీ స్పైడర్ మ్యాన్‌లో పీటర్ పార్కర్ గోడెక్కడానికి కారణం తన ఫింగర్స్ నుండి వచ్చే ఈ మైక్రోస్కోపిక్ స్పైక్స్. దేని ద్వారా అయితే అది వాడి బాడీ గ్రావిటీ పుల్ నుండి హోల్డ్ చేస్తుందని చెప్పారు. దీన్ని మనం కామిక్ యాక్యురేట్ ఈవెన్ తర్వాత వచ్చిన ఆండ్రూ గార్ఫీల్డ్ అమేజింగ్ స్పైడర్ మ్యాన్, ఇంకా టామ్ హాలండ్స్ ఎంసీయూ స్పైడర్ మ్యాన్ కూడా అలానే అవుతుందని అనుకున్నాం. కానీ ఇది కామిక్ యాక్యురేట్ అన్న మాటని పక్కన పెట్టండి. అసలు కామిక్స్‌లో, యానిమేటెడ్ షోస్‌లో ఇలాంటిది ఎప్పుడు మెన్షన్ చేయలేదు. బికాజ్ స్పైడర్ మ్యాన్ కామిక్స్‌లో దేర్ ఇస్ నో సచ్ థింగ్ లైక్ దిస్. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయినాయి. ఎస్, కామిక్ బుక్స్‌లో స్పైడర్ మ్యాన్ క్రాల్‌కి ఒక స్ట్రాంగ్ ఎక్స్‌ప్లనేషన్ ఎప్పుడు ఇవ్వలే. ఫస్ట్ ఏమో స్పైడర్ మ్యాన్ గోడ మీద క్రాల్ చేద్దాం అనుకున్నప్పుడు ఒక బయో ఎలక్ట్రోస్టాటిక్ అట్రాక్షన్ జనరేట్ చేస్తాడని చెప్పారు. తన బాడీ ఇంకా గోడ మధ్యలో విచ్ ఓవర్కమ్స్ ద గ్రావిటీ. కరెక్ట్ ఎక్స్‌ప్లనేషన్ కాదా బ్రో? ఇప్పుడు ఒక బెలూన్‌ని జుట్టు మీద రబ్ చేసి గోడకు పెడితే ఎలక్ట్రాన్స్ మూవ్ ఎలక్ట్రిక్ చార్జ్ క్రియేట్ చేస్తుంది విచ్ స్టిక్స్ టు ద వాల్ అంటే కరెక్టే. కానీ ఇక్కడే ఒక బొక్క ఉంది. పీటర్ స్పైడర్ మ్యాన్ సూట్ వేసుకున్నప్పుడు ఎలా గోడ ఎక్కగలుగుతున్నాడు? వాడి స్కిన్ ఇంకా వాల్ మధ్యలో ఒక థిక్ రబ్బర్ కాస్ట్యూమ్ ఉంటుంది కదా. సరే, వాడి బయో ఎలక్ట్రోస్టాటిక్ ఛార్జ్‌ని ఎంత జనరేట్ చేస్తాడంటే ఆ కాస్ట్యూమ్ ఉన్నప్పుడు కూడా దాని ఎఫెక్ట్ ఉంటదంటే మరి దగ్గరున్న ఆబ్జెక్ట్స్ ఎందుకని వాడి బాడీకి అతుక్కు? అండ్ ఈ సూపర్ పవర్‌కి ఆన్ ఆఫ్ బటన్ ఏమైనా ఉందంటే అప్పుడు మళ్ళీ కొత్త ఎక్స్‌ప్లనేషన్‌తో వచ్చారు. సయానిక్ ఎఫెక్ట్ అన్నారు విచ్ ఈస్ నాట్ ఈవెన్ ఎ రియల్ థింగ్. సో బేసికలీ స్పైడర్ మ్యాన్ సబ్కాన్షియస్లీ ఒక సయానిక్ ఫీల్డ్‌ని క్రియేట్ చేస్తాడు టు కంట్రోల్ దిస్ పవర్. వాడెప్పుడు అతుక్కోవాలనుకుంటే అప్పుడు అతుక్కుంటుంది, ఎప్పుడు వద్దో అప్పుడు అవ్వదు. సో మా రూల్ సింపుల్‌గా ఇదేం యూపీఎస్ ఎగ్జామ్ కాదు ఇంత ఆలోచించడానికి. ఒక సూపర్ పవర్ మాత్రమే. ఇంకా ఇక్కడ నుండి